ఒక్కొక్కరు కుబేరునితో సమానమైపోతున్నారు. మా వ్యాపారాలు పోగాయి. ఇప్పుడు ఎలా జరుగుతాయి చెప్పండి? మేము ఎలా బ్రతకాలి? మా క్రయ విక్రయాలు ఎలా అని అడగ్గా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని అందరినీ పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఎవరు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ చేయకూడదు. అలా కాదని ఎవరు పూజ చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండాలి. అలా కాకపోతే సోలం వేయబడుతుంది అని రాజు ప్రజలందరికీ తాకీదు ఇచ్చాడు. ఇక ప్రజలంతా కూడా మనస్తాపం చెంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంగతి త్రినాదులు కూడా తెలిసిందే. ఆ రాజుకు దండన విధించాలి అనుకున్నారు. దాని ఫలితంగానే రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు వినిపిస్తుంది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తారు. దేవుని యొక్క కృప తప్పడం వల్ల, దైవదూషణ చేయటం వల్లే తన కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నారు. కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు వారంతా దుఃఖిస్తున్నారు. దహనం చేయటానికి స్వర్ణభద్రా నది తీరమునందు ఆ శవాన్ని ఉంచారు. త్రినాథులకు దయ కలిగిందే రాజకుమారుని కనుక బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో వారు శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు విచారిస్తున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో చల్లదనం ఎందుకు అని అడగ్గా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏం చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో ఏమో తెలీదు, అందుకే ఇతను చనిపోయాడు అనగా ఇతను చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగిందే. ఇప్పుడు మీరందరూ కూడా త్రినాదుల్ని భజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయటానికి రాజు ఒప్పుకుంటే ఈ బాలుడు తప్పకుండా బ్రతుకుతాడు అని అలా చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యమైపోయారు. అందరూ వారి మాటలు విని త్రినాద స్వాముల యొక్క పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. అది చూసి చనిపోయినటువంటి కుమారుడు బ్రతకగానే అందరూ సంతోషాన్ని పొందారు. ఇక ఆనందంతో వారంతా కూడా వారి నోటి నుండి త్రిమూర్తుల యొక్క పేరుని స్మరిస్తూనే ఉన్నారు. అందరి నోటి నుండి వెలువడినటువంటి ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపిస్తున్నాయి. అటువంటి సమయంలోనే ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశాలకు సరుకులు తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నది తీరమును ప్రవేశించాడు. ఆ